ఈరోజు మనం ఈ వీడియోలో యుగాంతం ముందు కనిపించే సంకేతాలేమిటో తెలుసుకుందాం. ఇంకా అసలు కలిపురుషుడు ఎవరు, కల్కి ఎవరు, కలియుగం అంతమయ్యే సమయం ఇంకా ఎన్ని రోజులు ఉన్నది, అంతమయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏమిటి, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతకీ కలి ఎవరు? క్రోధ అనే యువకుడు హింస అనే చెల్లెల్ని వివాహం చేసుకోగా వారికి కలిగిన సంతానమే కలిపురుషుడు. అంటే కలి పుట్టికే వేద విరుద్ధం. ఇక కలి పాలించే యుగం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ధర్మం ఒంటి కాలిపై నడుస్తుంది. ప్రజలందరూ అధర్మంగా జీవిస్తారు. ఏది చెయ్యకూడదో ఆ పనులు మాత్రమే చేస్తారు. అంతా విరుద్ధంగా ఉంటుంది. ఇది అంతా కలి ప్రభావం అని అందుకే పెద్దలు చెప్తారు. మరి కల్కి ఎవరు? శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 10వది అయిన కల్కి రాక గురించి శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి భగవానుడు సంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మిస్తాడు. చేతిలో ఖడ్గం, తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తాడు. కల్కి అంటే దోషాన్ని పోగొట్టేదని అర్థం. దోషాలను హరించే అవతారం కనుకే కల్కి అయ్యాడు. యుగాంతానికి ముందు కనిపించే సంకేతాలేమిటంటే, కలియుగం అంతం అయిపోయే ముందు కనిపించే సంకేతాలు బ్రహ్మ వైవర్తన పురాణం, భాగవతం, విష్ణు పురాణాలలో స్పష్టంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 20 సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సత్యం, ధర్మం అనే మాట వినిపించదు. స్త్రీలను, చిన్నారులను, గోవులను దారుణంగా హింసిస్తారు. అత్యాచారాలు, అఘాయిత్యాలు, గోవధ ఇవన్నీ తరచూ ఇప్పటికే జరుగుతున్నాయి. వివాహానికి కుటుంబాలతో, పెద్దలతో సంబంధం లేకుండా తమ నిర్ణయమే అంతిమం అన్నట్లు స్త్రీ పురుషులు వ్యవహరిస్తారు. యజ్ఞయాగాదులు జరగక ప్రకృతి క్షోభిస్తుంది. చెట్లు బలహీనమవుతాయి. జలాశయాలు మెల్లిమెల్లిగా ఎండిపోతాయి. సన్యాసులకు స్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది. వితంతువులతో కలిసి సంతానం పొందుతారు. పిల్లలు కన్నవారిని రోడ్డుపాలు చేసి కళ్ళ ముందే వారు కష్టాలు పడుతూ ఉన్నా ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా జీవిస్తారు. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. ఒకే ఒక జీవితం అంటూ మందు, శారీరక సుఖాలపై ఆసక్తిని పెంచుకుంటారు. గంగమ్మను గౌరవించరు. తులసిని అవమానిస్తారు. అందుకే ఆకలి దప్పులు పెరుగుతాయి. రోగం లేని మనిషి కనిపించడు. అయితే శారీరక రోగం లేదంటే మానసిక రోగం ఏదో ఒకటి వారిని పీడిస్తూ ఉంటుంది. తినే ఆహారంలో రుచి తగ్గిపోతుంది. కల్తీ ఆహారాలు తినటం వలన వారిలో శక్తి సన్నగిల్లి క్రమేణా ఆయుర్దాయాలు తగ్గిపోతాయి. అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమించేస్తారు. ఘోరమైన తప్పిదాలు చేసిన వారు కూడా ప్రజల మధ్య స్వచ్ఛ మానవుల్లా తిరిగేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు పోషణ లేక మ్లేచ్చులను సేవిస్తారు. వేద విద్యను వదిలేసి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారంతా ఈ కోవకే చెందుతారు. కంటికి కనిపించినదే ప్రమాణికం అంటారు. కనిపించని దేవుడి గురించి వితండవాదన చేస్తారు. సైన్స్ ఎన్ని విషయాలు కనిపెట్టినా అది కేవలం 1 వంతు మాత్రమే. మిగిలిన 3 వంతుల శక్తి భగవంతుడే అని గుర్తించలేరు. తినకూడని పదార్థాలు తింటారు. చూడకూడని విషయాల వైపు కళ్ళు ఆకర్షితమవుతాయి. వినకూడని విషయాలపై వ్యామోహం పెరుగుతుంది. కోరికలు పెరిగి వ్యాధుల బారిన పడతారు. గురువులకు తల ఉంచి నమస్కరించే విద్యార్థులు కనిపించరు. పైగా విద్యార్థులను చూసి గురువులు భయపడే పరిస్థితులు ఎదురవుతాయి. పదవి కోసం, డబ్బు కోసం మూర్ఖులను, భగవంతుణ్ణి నమ్మిన వారిని ప్రజలు బలపరుస్తారు. దొంగలే పాలకులుగా మారుతారు. తన స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజల్ని క్షోభపెడతారు. పాలకులే ప్రజాభక్షకులుగా మారుతారు. అనవసర వస్తువులపై పన్నులు విధించి ప్రజల్ని పీడిస్తారు. బ్రాహ్మణులు దైవారాధన వదిలిపెట్టేస్తారు. సంధ్యావందనం చేయవలసినది పోయి మద్యమాంసాలు విక్రయిస్తారు. రాక్షసులకు శరీరం ఉండదు. ప్రతి మనిషిలోనూ గుణాల రూపంలో రాక్షసులు ఉంటారు. మనుషులు
కిరాతకుల్లా మారిపోతారు. ఈ జీవితం ఎందుకు అని భరించలేనంతగా ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ 20 లక్షణాలు కలియుగం మొదటి పాదం పూర్తయ్యేసరికి మరింత ముదురుతాయి. కలియుగం రెండవ పాదంలో అసలు భగవంతుడి నామస్మరణే వినిపించదు. కలియుగం మూడవ పాదంలో దేవుడున్నాడు అనే విషయమే గుర్తుకురాదు. ఇప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు కలియుగం మూడవ పాదంలో 7 ఏళ్లకే పిల్లల్ని కంటారు. మరుగుజ్జులుగా జన్మించే ఆ సంతానం కేవలం 20 ఏళ్లు మాత్రమే బతుకుతారు. వానలు లేక పంటలు పండక మాంసం తిని బతుకుతారు. కలియుగం 4వ పాదంలో అరాచకానికి అంతే ఉండదు. ఓ మనిషిని తింటే కాని మరో మనిషి బతకలేని దుస్థితికి చేరుకుంటారు. ఆఖరి 100 ఏళ్లలో కరువు విలయతాండవం చేస్తుంది. అప్పుడు వస్తాడు కల్కి భగవానుడు. ఆ తర్వాత మళ్ళీ సత్యయుగం ప్రారంభమై నారాయణుడే భూమిని పాలిస్తాడు. వేదాలను అనుసరించి 4 యుగాలు చెప్పబడ్డాయి. మొట్టమొదటిది కృతయుగం లేదా సత్యయుగం. ఈ యుగం కాల పరిమితి 17,28,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. భగవంతుడే భూమిని పాలించాడు. అందుకే ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ప్రజలంతా ధర్మవర్తులై సంతోషంగా జీవించారు. రెండవది త్రేతాయుగం. ఈ యుగం కాల పరిమితి 12,96,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన యుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. స్త్రీ వ్యామోహం, రాక్షస ప్రవృత్తి కారణంగా ఈ యుగంలో ధర్మంలో ఒక భాగం దెబ్బతిన్నది. మూడవది ద్వాపర యుగం. ఈ యుగం కాల పరిమితి 8,64,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన యుగం. ఈ యుగంలో చెడు విద్యలు, దుర్మార్గాలు, స్త్రీలపై అఘాయిత్యాలు పెరిగి ధర్మంలో 2 పాదాలు దెబ్బతిని 2 పాదాలపై నడిచింది. 4వదైన కలియుగం శ్రీకృష్ణుడి అవతారం చాలించిన మరుక్షణం ప్రారంభమవుతుంది. ఈ యుగం కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇప్పటికీ 5 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఈ యుగంలో ధర్మం 3 పాదాలు దెబ్బతిని 1 పాదంపై నడుస్తుంది. సత్యయుగంలో సాధారణ పురుషుడి ఎత్తు 32 అడుగులు ఉండగా అది త్రేతాయుగానికి 21 అడుగులుగా మారింది. ఇక ద్వాపర యుగంలో 11 అడుగులు ఉండగా ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో 5 అడుగులుగా ఉన్నది. ఇది క్రమంగా దిగజారి మనుషులు మరుగుజ్జులుగా మారి 3 అడుగులకు చేరుతారు.